నమస్తే, వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. నేను ప్రియాంక. వివరాల్లోకి వెళ్తే మార్చి ఏప్రిల్ నెలలకు సంబంధించిన కరెంటు బిల్లులపై అదనంగా వసూలు చేసే అవకాశం లేదని ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు వెల్లడించారు. ఈ 2 నెలలకు సంబంధించిన కరెంటు బిల్లులు కలిపి ఇస్తారనే అపోహలో చాలా మంది ప్రజలు ఉన్నారన్నారు. అయితే దానిపై ఎలాంటి గందరగోళం లేదని 2 బిల్లులు విడివిడిగా లెక్క కట్టామని ఆయన స్పష్టం చేశారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని వినియోగదారులందరూ చాలా అపోహల్లో ఉన్నారు. నిజానికి కరెంటు బిల్లు వాడుకున్నంత వరకే కరెంటు బిల్లు రావడం జరిగింది. ఏప్రిల్లో కొంచెం ఎండలు పెరగటం, ఈ లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అవడం వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువై ఏప్రిల్లో ఎక్కువ బిల్లు రావడం జరిగింది. నిజానికి ఏప్రిల్లో రీడింగ్ తీయలేదు, మేలో రీడింగ్ తీసాం. ఏప్రిల్లో అంటే మేలో రీడింగ్ అంటే మార్చి ఏప్రిల్ కలిపి ఇప్పుడు మేలో రీడింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 యూనిట్లు కానీ రీడింగ్ వస్తే దాన్ని డివైడెడ్ బై 2 చేసి మార్చికి 100 యూనిట్స్, ఏప్రిల్కి 100 యూనిట్స్గా ఇచ్చి బిల్లింగ్ చేయడం జరుగుతుంది. నిజానికి ఏప్రిల్లో విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది, కానీ మేము మార్చికి ఏప్రిల్కి సమానంగా ఇస్తున్నాం. ఇది వినియోగదారుడికి బెనిఫిట్. దీనివల్ల ఎక్కడ కూడా 1 యూనిట్ కూడా ఎక్కువ బిల్లు కాలేదు. దీన్ని అర్థం చేసుకుంటారని, ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కానీ మా ఏఏఓ అమలాపురంలో ఉంది, రాజుల్లో ఉంది, కొత్తపేటలో ఉంది, అక్కడికి ఫోన్ చేసి అదేవిధంగా 1912కి ఫోన్ చేస్తే మీ సందేహాలన్నీ కూడా తీర్చబడతాయి. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని వినియోగదారులందరూ చాలా. తిరుపతిలోని వెంకటగిరి రహదారి పక్కన రైతు కూలీల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు జిల్లా ఎస్పీ రమేష్. అనంతరం ఆయన పోలీస్ అనే పదాన్ని కొద్ది సమయం పక్కన పెట్టి మమేకమై తాను కూడా రైతు కూలీగా మారిపోయాడు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని, మా నాన్న తాతల కాలం నుండి కూడా ఎక్కువగా వ్యవసాయం చేసేవారని తెలిపారు. Slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. భారతీయ జనతా పార్టీ గుంటూరు అర్బన్లో 51, 55వ డివిజన్లో ఉండే పేద బీజేపీ కార్యకర్తలకు చందు సాంబశివరావు ఆర్థిక సహాయంతో చెరుకురి తిరుపతిరావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ యాదవ్, కేసీవై రాజేష్ నాయుడు, కుమార్ గౌడ్, డి రామోజీ, పి మల్లి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I can roast, I can gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. నరసరావుపేట 33వ వార్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ పొనుగుపాటి పూర్ణచంద్రరావు ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు 800 మంది పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మరిపుడి రాంబాబు, ఇంకొల్లు మల్లి, ముటుకూరి బుజ్జి, ఎస్కే ఖాజావలి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా సేవలు చేస్తున్న డాక్టర్ పొనుగుపాటి పూర్ణచంద్రరావుని అభినందించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా మరి దాదాపు 50 రోజుల లాక్డౌన్లో చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నష్టపోబడ్డ ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి
కుటుంబాలకి కూరగాయలు ఇవ్వడం అనేది చాలా అదేవిధంగా ఏదైతే వీళ్ళు మొన్న 3 రోజులు దీక్ష చేశారు రజకులకి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఏదైతే దీన్ని కూడా ఆల్రెడీ ఆచరణలో లిస్టులన్నీ వెళ్ళి అవన్నీ కూడా స్క్రూటినైజ్ చేసి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి అధికారులు ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా వెనకంజి వేసేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట అంటే మాట మీద వెనక్కిపోయే వ్యక్తి గారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ కోసం మొన్న కాలేజీలకి 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు డొనేట్ చేశారు. మొన్నటికి మొన్న విశాఖపట్నంలో గ్యాస్ షార్టేజ్ జరిగితే ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కని విని విరిగిన రీతిలో ఒక్కో కుటుంబానికి చనిపోయిన కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వడం, వెంటిలేటర్ మీద చికిత్సకి 25 లక్షలు ఇవ్వడం ఎప్పుడు చూడలేదు. కని విని ఎరగలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. కాబట్టి అలా మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా రజకులకి అలానే నాయకురామ్మలకి 10,000 రూపాయలు తప్పకుండా న్యాయం చేస్తారు. దానికోసం మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అవి ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యవేదిక అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ సమావేశం ఆన్లైన్లో నిర్వహించారు. పోలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు, జనరల్ బాడీ సభ్యులు పాల్గొన్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మృతులకు సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. మృతుల కుటుంబాలకు టీడీపీ జనరల్ బాడీ ప్రగాఢ సానుభూతి తెలిపింది. వాళ్లకు జరిగిన అన్యాయానికి పూర్తిగా న్యాయం చేసే భరోసా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులు మనం తేలేం. అలాంటి కుటుంబ సభ్యులు కోల్పోయిన కుటుంబాలకి మన సంఘీభావాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యం కోసం కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం కానీ మన వల్ల ఏవైతే అవుతుందో అవన్నీ చేస్తామని భరోసా ఇస్తూ ఈ జనరల్ బాడీ ఒక తీర్మానం పాస్ చేస్తూ వారి ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క సంతాపంగా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎక్కడికక్కడ మీరు కూడా 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ చేస్తారని ఆశిస్తున్నాను. అన్నా క్యాంటీన్లు మూసివేసి పేదల కడుపు కొట్టిన సీఎం జగన్ ప్రభుత్వం ఆ అన్నా క్యాంటీన్లలోనే పులివెందుల బత్తాయిలు అమ్మిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి హిదాయత్ అన్నారు. తెలుగుదేశం నేతలతో కలిసి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ రోడ్లో గల అన్నా క్యాంటీన్ హిదాయత్ పరిశీలించారు. ఈ సందర్భంగా హిదాయత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో రోజుకు 20 లక్షల మంది కూలీలు, కార్మికులు, పేదలు ఆకలి తీర్చుకునేవారని, చంద్రబాబు మీద కక్షతో సీఎం జగన్ ప్రభుత్వం పేదల కడుపు కొట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు మీరావలి, సయ్యద్, సుభానీ, ఖాజాఖాన్, ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు కొనసాగితే చంద్రబాబు నాయుడు గారి ముద్ర కనబడుతుందని, చంద్రబాబు నాయుడు గారి ముద్ర కనబడకూడదని అన్నా క్యాంటీన్లను మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో, మున్సిపల్ కార్పొరేషన్లలో అన్నా క్యాంటీన్లలో రోజుకు 20 లక్షల మంది పేదలు భోజనం చేసేవాళ్ళు, ఆకలి బాధలు తీర్చుకునేవారు. 20 లక్షల మంది పేదల కడుపు కొట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ మేము అన్నా క్యాంటీన్ గుంటూరు నగరంలో ఉన్న ఒక ప్రాంతాన్ని సందర్శించాం. ఇక్కడ దురదృష్టకరం, అన్నా క్యాంటీన్ని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారు. ఇది ఎంత అన్యాయమైన విషయమో చూడండి. ప్రజలకు శుచిగా, శుభ్రంగా పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేయటం అన్నా క్యాంటీన్లో జరుగుతుంది.
ఈ గుంటూరు అన్నా క్యాంటీన్ ఒక ఉదాహరణ మాత్రమే. ఈ అన్నా క్యాంటీన్ని సందర్శించాం. దీని మీద ప్రభుత్వానికి, గవర్నర్ గారికి కూడా మేము ఒక కమిటీగా ఏర్పడి రిపోర్ట్ని పంపిస్తాం. పులివెందుల నుంచి బత్తాయిలు తీసుకుని వచ్చి గుంటూరు అన్నా క్యాంటీన్లో పెట్టి అమ్ముతున్నారు. ఇది పులివెందులకి డబ్బులు వెళ్తున్నాయా, జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తున్నాయా, లేకపోతే పులివెందుల ఎంత దారుణమైన విషయమో ప్రజలు తెలుసుకోవాలని పులివెందుల వారికి లాభం చేయటమే లక్షల మంది పేదల కడుపు కొట్టినటువంటి సంస్కృతి ఈ జగన్మోహన్ రెడ్డిదని మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. గవర్నర్ గారికి కూడా ఈ విషయమై చిత్తూరు జిల్లా కొత్తకోట వాసులు ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండండి చెప్పారు మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి. కోయంబేడు మార్కెట్కు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు వెంటనే టెస్టులు చేయించాలన్నారు. ఐసోలేషన్, క్వారంటైన్లలో వారికి సరైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎందుకంటే వీకోట ప్రాంతం అంతా కూడా మార్కెట్కు చెన్నైకి పోయేటువంటి పరిస్థితి ఉంది. ఏ ప్రోడక్ట్ అక్కడ రైతులు పండించిన పంటలన్నీ కూడా చెన్నైలోనే మార్కెట్ చేసుకోవాలి. బెంగళూరుకి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి. మరి కోయంబేడులో వాళ్ళు ఏదైతే ఈ మార్కెట్లో నుంచి కూడా వస్తువులు అక్కడికి పంపించిన తర్వాత అక్కడ కోయంబేడు నుంచి ఈ వైరస్ మన ప్రాంతానికి కూడా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఒక పక్క మార్కెట్ను క్లోజ్ చేసే పరిస్థితి ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రైతులు పండించిన పంటలు సరైన సమయంలో మార్కెట్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఏ రకంగా ప్రభుత్వం స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నేను వీకోట ప్రాంతానికి కానీ నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేది ఏమంటే, దీనికి ఎవరు భయపడి ఏదో భయపడాల్సిన పరిస్థితి లేదని నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తప్పని పరిస్థితుల్లో మనకు తెలియకుండానే మనకు ఆ వైరస్ అటాక్ అయిన తర్వాత మనం ఎక్కడైతే వాళ్ళ కాంటాక్ట్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా చూసి వాళ్లకు టెస్టులు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ సరైన సమయంలో టెస్టులు చేయకపోతే అది ఇంకా కూడా ఎక్కువ విస్తరించి ఆ ప్రాంతం అంతా మొత్తం కూడా అటాక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని చెప్పి నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. అదే కాకుండా ఆ వీకోట ప్రాంతం నుంచి కానీ మరి అదేవిధంగా నిన్న కైగల్లో కూడా ఒక ఇష్యూ ట్రేస్ అయింది, ఒకటి పాజిటివ్ కేసు వచ్చింది. ఇవన్నీ కూడా కోయంబేడు మార్కెట్కి సంబంధించినటువంటివి లేదా వీకోట్ మార్కెట్ నుంచి వచ్చినటువంటి కేసెస్. అక్కడి నుంచి కూడా టెస్టులు చేయడానికి ఐసోలేషన్ కింద మనకి ఇక్కడ పలమనేరులో మదర్ తెరీసా కాలేజీలో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పెట్టారు. నేను కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళతో కూడా నేను ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు మాకు కల్పించడం లేదు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయనేటువంటి బాధ వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి స్పందించి ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని ఎవరినైతే ఐసోలేషన్లో పెట్టారో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ, వాళ్లకు హెల్త్ పరంగా చేయాల్సినటువంటివి కానీ, వాళ్లకు రోజువారీ నిత్యావసరంగా ఏవైతే వాళ్ళ భోజనం కానీ, భోజన వసతి కానీ అవన్నీ కూడా క్వాలిటీ ఫుడ్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని అక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరినైతే క్వారంటైన్ సెంటర్లో పెడుతున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉందని చెప్పి నేను. నందిగామ నియోజకవర్గంలో కరోనా వలన నష్టపోయిన కల్లుగీత కార్మికులను ఆదుకోవాలన్నారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రతి ఒక్కొక్క కార్మికునికి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. నందిగామ మండల రెవెన్యూ తహసీల్దార్కి, నందిగామ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం నాయకులు వీరంకి వీరస్వామి, నందిగామ టౌన్ గౌడ సంఘ ప్రెసిడెంట్ జి రాంబాబు, నందిగామ గౌడ సంఘ ప్రెసిడెంట్ వై ప్రసాద్, స్వంసి నాయకులు పాల్గొన్నారు. కరోనా వల్ల మరి కల్లు గీత కార్మికులు నష్టపోయిన విషయాన్ని మరి సంబంధిత అధికారులు తెలియజేయడం కోసం మరి ఈ కార్యక్రమానికి నందిగామ గౌడ సంఘం తరఫున మరి గౌరవనీయులు నందిగామ టౌన్ గౌడ సంఘ అధ్యక్షులు రాంబాబు గారు, మరి నందిగామ నియోజకవర్గ గౌడ సంఘ గౌరవాధ్యక్షులు యేసువర్ ప్రసాద్ గారు, అదేవిధంగా సోదరులు మరి వంశీ గారు, మరి అన్ని రకాలుగా మన గౌడ సంఘ నాయకులు, కార్మికులు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కరోనా విషయంలో మరి ఆంధ్రప్రదేశ్లో కల్లుగీత కార్మికులు మరి తీవ్రంగా నష్టపోయారు. ఏ విధంగా నష్టపోయారంటే మరి ప్రభుత్వం వారు దానికి అభ్యంతరం చెప్పిన సందర్భాలు. అయితే ఆ గీత కార్మికులు మరి కళ్ళు గీయటం వల్ల మరి కళ్ళు కనుక గీగిపోతే ఆ తాటికెలా ఒక్కరోజు రెండో రోజు గీగిపోతే మరి ఆ తాటి చెట్టు గీయటానికి కళ్ళు రావడానికి పనికిరాని సందర్భాలు. మరి ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి లాస్ట్లో మరి కళ్ళు గీత కార్మికులు కళ్ళు తీసుకునే అవకాశం కల్పించారు. అయినప్పటికీ మరి ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో కళ్ళు గీత కార్మికులు తాడి కోఆపరేటివ్ సొసైటీలు
2191 సొసైటీలు ఉన్నాయి మన 13 జిల్లాల్లో. మరి అదేవిధంగా మరి టీఎఫ్టీలు 2190 టీఎఫ్టీలు ఉన్నాయి. ఓవరాల్గా 13 జిల్లాల్లో ఈ యొక్క కల్లు గీత మీద జీవనోపాధి పొందేవారు కల్లు గీత కార్మికులు రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో 2,14,000 మంది కల్లు గీత కార్మికులు మరి ఈ కల్లు గీసుకుని జీవనోపాధి తరపున నందిగామ గౌడ సంఘం తరపున నందిగామ టౌన్ గౌడ సంఘం తరపున ఈరోజు సంబంధిత నందిగామ తహసీల్దార్ గారికి అదేవిధంగా ఈ రాష్ట్రంలో పోవాలని కోరుకుంటూ మరి సంబంధిత అధికారులు రెవెన్యూ వారికి మరి ఎక్సైజ్ సిఐ గారికి దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న సమయంలో ఒక వర్గం మీద పనిగట్టుకుని విషం కక్కుతున్న ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ప్రసారాలు చేయకుండా నిషేధించాలన్నారు. ఎవరైతే తప్పుడు సమాచారాన్ని రికార్డు చేసిన వారి మీద దేశద్రోహం కేసులు పెట్టాలన్నారు. నెల్లూరు చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్షుడు హంజా హుస్సేని ఆధ్వర్యంలో పలువురు ముస్లిం సోదరులు కేసు పెట్టారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు సయ్యద్ సమీ హుస్సేని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలుమార్లు హెచ్చరించారు. కానీ కొన్ని మీడియా సంస్థలు పనికట్టుకుని కరోనాకి మతం రంగు పులిమి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసారాలు చేస్తున్నారన్నారు. వాటిని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చెందిన పెద్దలు సమీవుల్లా వీళ్ళందరూ కూడా కరోనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలా కొద్ది మంది స్టేషన్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే భారతదేశం మొత్తం కరోనా వైరస్ వల్ల అతలాకుతలం అయిపోతుంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా మహమ్మారిని ఈ దేశం నుంచి ఏ విధంగా ఎల్లగొట్టాలా, ఈ దేశంలో ప్రశాంతమైన వాతావరణం ఏ విధంగా తీసుకొని రావాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి కులస్తులు ఈరోజు దేవస్థానాలు మూసేశారు, మసీదులు మూసేశారు, అదేవిధంగా చర్చిలు మూసేశారు. సామాజిక డిస్టెన్స్ని పాటిస్తూ అదేవిధంగా ఈ మహమ్మారి నుంచి కరోనా వైరస్ నుంచి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షించుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడి దగ్గర దువా చేసుకుంటున్నారు. సామాజికంగా బహిష్కరించే విధంగా కథనాలను ప్రసారం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న TV9 వాళ్ళు 30 Minutes అనే ఒక కార్యక్రమంలో మౌలానా సాద్ గారి మీద రకరకాలుగా అభాండాలు వేస్తూ ముస్లిం సమాజాన్ని కించపరిచే విధంగా 30 Minutes కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమం చేసిన TV9 వాళ్ళని నేను చెప్తున్నాను, మీరు ప్రజలు ఇచ్చే బిచ్చంతో మీ ఛానల్ని నడుపుకుంటున్నారు. ప్రజలు ఇచ్చే పెంట తిని మీరు బ్రతుకుతున్నారు. మీరు మెరుగైన సమాజం కోసం TV9 అని క్యాప్షన్ పెట్టుకున్నారు. నిజంగా మీలో చీము రక్తం కాని ఉంటే మెరుగైన సమాజం కోసం పాటుపడండి. సమాజాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేయబాకండి. మీలాంటి మతోన్మాదులు RSS వాళ్ళకన్నా ఎక్కువ విషం మీరు ముస్లింల మీద కక్కుతున్నారంటే మీ ఛానల్ని ప్రసారం చేసే హక్కు భారతదేశంలో లేదు. ఈ భారతదేశం సెక్యులర్ దేశం, భారతదేశం లౌకికవాద దేశం. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులను సర్వనాశనం చేస్తూ అంబేద్కర్ గారికి అవమానపరిచే విధంగా మీ ప్రసారాలు ఉన్నాయి కాబట్టి ఈ TV9ను భారతదేశంలో టెలికాస్ట్ చేయకుండా దాన్ని బ్యాన్ చేయాలని, అదేవిధంగా TV9 యాజమాన్యం మీద మౌలానా సాద్ అదేవిధంగా ముస్లింల మీద విషం చిమ్మి ఏదైతే కథనం ఏర్పాటు చేసినారో ఆ యాంకర్ల మీద దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పి ఈరోజు చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో మనం అందరం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మైనార్టీ నాయకులు ఉన్నారు, ముస్లిం పెద్దలు వీళ్ళందరూ కూడా వచ్చి ఇవ్వడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరికి ప్రతి సెక్యులర్ సోదరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా మీ ప్రాంతం ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ గిద్దలూరు అధ్యక్షులు నంద్యాల కాసింవలి టీచర్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం గ్రామంలోని 30 నూర్బాషా కుటుంబాలకు రంజాన్ సందర్భంగా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రాంతాల్లోని నూర్బాషా పేద కుటుంబాలకు దృష్టిలో ఉంచుకొని తనకు చేతనంత సాయం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఖాదర్ పాషా, హుస్సేనయ్య, బాబు, భద్రావతి, సైదుమియా, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలో విద్యుత్ వినియోగదారుల ఇళ్ల కరెంటు బిల్లులు 3-4 రెట్లు రావడంతో నంద్యాల ప్రజలు దిక్కుతోచిన స్థితిలో ఉండిపోయారు. ఇష్టానుసారంగా చేసిన బిల్లులను సరిచేయాలని, లాక్డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎలక్ట్రికల్ DST డి నాగరాజును స్వయంగా కలిసి తెలుగుదేశం పార్టీ తరపున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చింతలపల్లి సుధాకర్ రావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింతలపల్లి నంద్యాల ప్రజలకు భరోసా ఇచ్చారు. ధన్యవాదాలు. ఈరోజు
నంద్యాల ఎలక్ట్రికల్ డి అయినటువంటి నాగరాజు గారికి విద్యుత్ అధిక బిల్లులపై ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎన్ఎం ఫరూక్ గారి ఆదేశాల మేరకు ఈ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. డి గారికి నంద్యాల పట్టణ ప్రజలకు వచ్చిన విద్యుత్ బిల్లు ఏఓ గారులను సపరేట్ సెక్షన్ పెట్టినారు. దీనికి వాళ్ళని కలిసి బిల్లు ఎక్కువ వచ్చిందని తక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇళ్ళ కాడికి వచ్చి బిల్లులు కొట్టేవాళ్ళు అప్ టు లాస్ట్ వరకు అంటే దాదాపు 70-80 రోజుల బిల్లును ఒకటేసారి కుట్టడంతో బిల్లులు అధికంగా వచ్చినాయి. అలా లేకుండా ఏ నెల బిల్లు ఆ నెల ఇవ్వాలని ఆయనను డి గారిని కోరడం జరిగింది. ఏ నెల బిల్లు ఆ నెల ఇస్తే బిల్లులు కూడా తక్కువ వస్తాయి. ఎక్కువ యూనిట్లు వచ్చేసరికి 200 యూనిట్లకు ఒక రేటు అయితే 200 దాటాక ఒక రేటు, 300 యూనిట్లు దాటాక ఒక రేటు కాబట్టి బిల్లులు అందరికి 3-4 రావడం జరిగింది. కనుక మేము దీన్ని ఖండిస్తూ డి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. డి గారు ఏ నెల బిల్లు ఆ నెల వేయాలని చెప్పినా కానీ వారి ఆదేశం బాధపడుతున్నారో వాళ్ళు డైరెక్ట్గా కరెంట్ ఆఫీస్కి వచ్చి ఏఏఓ సిబ్బంది ఉంది రెవెన్యూ సెక్షన్ అక్కడికి వచ్చి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి డి గారు కూడా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. బిల్లులు కట్టని వారిని ఎటువంటి వేధింపులు గురి చేయకండి, కరెంటు కనెక్షన్ తీసేయకండి అని చెప్పి కోరడం జరిగింది. అందుకు డి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో బిల్లులు కట్టని వారి కరెంటును కట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కనుక తెలుగుదేశం పార్టీ తరఫున డి నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కనుక ప్రజలు అధిక బిల్లులు వచ్చిన వారు ఏమాత్రం భయపడకండి, అంతగా అయితే మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర బృందం నంద్యాల ప్రాంతంలో పర్యటించారు. జిల్లా రెడ్ క్రాస్ స్పెషల్ ఆఫీసర్ నంద్యాల ఎండీఓ సూచన మేరకు రెడ్ క్రాస్ సభ్యులు రఫీ, దాదా, సద్దాం ఈ కార్యక్రమంలో వాలంటీర్లుగా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం లక్షల ఎకరాల భూమి ఉంది అని ముఖ్యమంత్రి చెప్పారు. కాకినాడ సముద్ర తీరానికి రక్షణగా నిలిచే మడ అడవుల నరికివేత సరికాదన్నారు. పేదల ఇంటి స్థలాల కోసమని ఏకంగా అడవులను నరికేస్తారా? ప్రభుత్వం దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తోందని, పంట చెరువులు, వర్సిటీ భూములను తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఆలోచనతోటి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. నిర్ణయించుకున్న తర్వాత ఇన్ని లక్షల భూములు మా దగ్గర ఉందని చెప్పి మరి రికార్డుని చూపెట్టడం జరిగింది. తర్వాత వచ్చేటికి దేవస్థానం భూమో, ఇరిగేషన్ భూమో, ట్యాంక్ పోరం భూమో అయ్యి మొత్తం స్థలాలన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది. ఇంకా ఈ నాయకుల ప్రెషర్ కూడా పెరిగింది. దానివల్ల పెద్ద ఎత్తున మరి నాయకులకు తల ఒగ్గి ఇవాళ భూమి సేకరణ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అందులో ఉదాహరణకి మరి కాకినాడలో మడ అడవులు సేకరణ. మడ అడవులు అంటే మొత్తం రాష్ట్రంలో 900 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంటే ఈస్ట్ గోదావరి 250 కిలోమీటర్లు ఉంది. అందులో 50-60 కిలోమీటర్ల వరకు కూడా కాకినాడ నుంచి కాటరికొన వరకు కూడా మడ అడవులు పెరిగి ఉన్నాయి. ఈ మడ అడవుల వలన తుఫాను కాపాడటమే కాకుండా పక్షి జాతి అంతా కూడా సీజనల్గా వచ్చాకడికే నివాసం ఉండి వెళ్తూ ఉంటుంది. అలాగే ఇవాళ పర్యాటకులు కూడా వచ్చి అక్కడ వెళ్ళే పరిస్థితి ఉంది ఇవాళ. అలాగే ముఖ్యంగా ఈ తుఫాను వలన తట్టుకోవడానికి ఈ మడ అడవులు బాగా ఉపయోగపడతాయి. మరి అలాంటి మడ అడవులను కూడా ఈ ప్రభుత్వం లెక్క చేయకుండా దళారు వ్యవస్థని పెంచి పోషించే విధంగా ఇవాళ ఆ భూములు కూడా తీసుకోవాలని చెప్పి కాకినాడలో మరి ఇది సేకరించడం జరిగింది. దాని మీద మేము వెంటనే తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అది అందరూ కూడా దాని మీద ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి రియాక్ట్ అవ్వడమే కాకుండా మరి కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని ప్రస్తుతం ఆఫ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మరి ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి భూములన్నీ కూడా సేకరించాలని చెప్పి, అలాగే చెరువులు, పంట చెరువులు, ఈ చెరువులన్నీ కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అలాగే యూనివర్సిటీ భూములు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.
ఆవ భూములు, రాజమండ్రిలో ఆవల భూములు పెద్ద ఎత్తున పనిచేయని భూములు నివాసానికి ఉండడానికి కూడా అవకాశం లేదు. అక్కడ ఆవా భూములు అయితే ఉన్నాక లేదు, ఇక్కడ మడ అడవులు కూడా నివాసానికి ఉపయోగపడదు. సాటుబాటు ఇక్కడ అంతా కూడా. మరి అలాంటి భూములని కూడా పైల పట్టాలు ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. ఈ మడ అడవుల్ని రక్షించాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ ఉద్యమం పెద్ద ఎత్తున స్టార్ట్ అవడం కూడా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి అయిన జిల్లా జడ్జి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలైన ఆటో డ్రైవర్లకు, నిరుపేద కుటుంబాలకు, వృద్ధులకు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. పురస్కరించుకొని చాలామంది రోజు కూలీ వాళ్ళు నిత్యావసరాలు లేక ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి మేము ప్రతి 10 రోజులకి ఒక 3,000 నుంచి 5,000 మందికి నిత్యావసర సరుకులు అందిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా 3,000 మందికి నిత్యావసర సరుకులు అందించాము. ఈ సందర్భంలో నేను తెలియజేసుకుంది ఏంటంటే, లాక్డౌన్ కాలం ముగిసినది. ముగిసినా కూడా ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్సింగ్ ద్వారా మెయింటైన్ చేసుకోవడం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.